అందరికీ నమస్తే అండి. శివాజీ గారి ఇష్యూ మనందరికీ తెలిసిందే. ఆయనేదో 4 మంచి మాటలు చెప్పబోయి 4 కరుచుకున్నాడు. ఏదో 2 పదాలు తప్పుగా మాట్లాడాడు. తర్వాత దానికి రిగ్రెట్‌గా ఫీల్ అయ్యాడాయన. క్షమాపణ కూడా చెప్పాడు. ఇక్కడ ఆయన మాట్లాడిన ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా ఇక్కడ అనసూయ గారి స్పందన కావచ్చు, లేదంటే మరొక పక్కన చిన్మయి గారు కావచ్చు, పెద్ద ఎత్తున ఒక పెద్ద దుమారం చేశారన్నమాట దీన్ని. అయితే క్రమక్రమంగా మొదట్లో శివాజీ గారు ఎలా మాట్లాడారేంటి అని చెప్పి అందరూ ఆయన వైపు తప్పు చూపించినా రాను రాను క్రమక్రమేణా ఈళ్ళ చేసిన అతి వల్ల, ముఖ్యంగా అనసూయ గారు గావచ్చు, లేదంటే చిన్మయి గారు గావచ్చు, వీళ్ళ చేసిన ఓవర్ యాక్షన్ వల్ల శివాజీ గారు మాట్లాడిందే కరెక్ట్ అన్న ఫీలింగ్ వీళ్ళిద్దరు తీసుకొచ్చారు. వీళ్ళేదో అనుకున్నారు, మేమేదో భయంకరంగా మాట్లాడేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళ మాట్లాడిన మాటలో శివాజీ గారికి ఫేవర్ చేసింది. ఎందుకు అంటే ఆయన తర్వాత రోజున ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. క్షమాపణ చెప్తూ, సో నేను అలా మాట్లాడడం తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు, సో మహిళలందరికీ నా తరపున క్షమాపణలు చెప్తున్నానని చెప్పేసి ఆయన ఆ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. సెల్ఫీ వీడియో కాకుండా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఆ ప్రెస్ మీట్‌లో అక్కడ ఉన్న జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తూ మరొక్కసారి క్షమాపణ చెప్పి, నేనేదైతే చెప్పానో ఆ 2, 3 పదాలు మినహాయించి నేను వాటికి కట్టుబడి ఉన్నాను. మన సాంప్రదాయబద్ధంగా మనం ఉండాలి. నేను ఆ మాట కట్టుబడే ఉంటానని చెప్పేసని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలు రచ్చ మొదలైంది. అనసూయ ఒక లైవ్ పెట్టేసింది. తన్మయ్య గారు ఒక వీడియో రిలీజ్ చేసేశారు. తన్మయ్య గారు ఏకంగా శివాజీ గారి కొడుకుని ఉద్దేశించి నీ కొడుకు చీర కట్టేసి అని చెప్పేసి మాట్లాడేసింది. అనసూయ వచ్చేసి మా బాడీ మా ఇష్టం, నేను చూపించుకుంటాం, ఇప్పుకొని తిరుగుతాం, చూసి వాళ్ళందరూ కూడా మమ్మల్ని సోదర భావంతోనే చూడాలి. వీళ్ళు ఇప్పుకొని తిరుగుతారట, చూసి వాళ్ళు సోదర భావంతో చూడాలట. అట్ట సూత్రం మీకు అర్థం కాదు. ఆవిడ లైవ్ పెట్టింది. అక్కడ స్టార్ట్ అయింది ఇంటింటి. దీని అంతటికి కారణం ఎక్కడ మొదలైందంటే అక్కడే మొదలైంది. అనసూయ చిన్మయి ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్ అనంతరం మళ్ళీ మాట్లాడారో అప్పుడు కామన్ మ్యాన్ అంటే సామాన్య మహిళలు కూడా, సామాన్య ప్రజలు కూడా స్పందించడం మొదలుపెట్టారు. సెలబ్రిటీ హోదా నుంచి, టీవీలో చర్చ కానించి సామాన్య ప్రజల వరకు వచ్చేసింది. సో ఇక్కడ నిజం తెలిసిపోద్ది. సామాన్య ప్రజల వరకు వచ్చిందంటే వాళ్ళ ఒపీనియన్ నిర్మోహమాటంగా చెప్తారు. ఇక్కడ ఎవరు మాట్లాడినా, ముఖ్యంగా అందులోనూ మహిళలు సైతం శివాజీ గారికే మద్దతు ఇచ్చారు కానీ అనసూయకి కానీ చిన్మయికి కానీ ఎవ్వరు కూడా మద్దతు తెలపలా. మీరు మాట్లాడేది రైట్ అన్న పదం కూడా అనలా. ఇదొక ఎత్తు. నేను అవినాష్ గడు వచ్చి మొత్తం పనిపని చేసేసాడు. ఆడొచ్చి మొత్తం గబ్బులు అయిపోయాడు. ఆడు ఎందుకు మాట్లాడతాడు, వాడు అన్ని దేశాలు తిరిగాడు అంటాడు కానీ కనీసం అసలు నెత్తి మీద బొచ్చుతో పాటు లోపల గుజ్జు కూడా లేదు ఆడికి. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడాడు. ఆడొచ్చి మరీ పెంట చేసాడు. ఆడి పెంట చేసిన తర్వాత ఇప్పుడు అందరూ శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్, లేకపోతే ఇలాంటి పోరంపోకేతలు ఇంకా రెచ్చిపోతారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అనసూయ గారిని అలాగే చిన్మయ్య గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇది చిలికి గాలివాన అన్నట్టు తిరిగి ఎక్కడికి వచ్చింది, అనసూయ దగ్గరికి చిన్మయ్య దగ్గరికి వచ్చి ఆగింది. దీనికి కారణం ఇలా అతి ఓవర్ యాక్షన్. స్పందించవచ్చు, మనం ఒకసారి ఖండించాలి, దాన్ని అక్కడితో వదలాలి. రోజు అదే పెంట చేస్తే ఒకసారి చేస్తాం. మొదట్లో శివాజీ గారిని అందరూ తప్పు పట్టారు. మీరు అలా మాట్లాడకూడదని చెప్పేసి చాలామంది మాట్లాడారు, చాలామంది విమర్శించారు. ఆ విమర్శించిన వాళ్ళే వీళ్ళు మాట్లాడిన మాటలు విన్న తర్వాత శివాజీ గారికి మద్దతుగా నిలబడ్డారు. నిన్న గరికపాటి గారు కూడా ఆయన వీడియోలో ఆయన మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఆడపిల్లలు అన్న తర్వాత సాంప్రదాయబద్ధంగా ఉండాలన్నా, అది ఎవడన్నా సరే మీరు సాంప్రదాయబద్ధంగా ఉన్నారంటే ఆడి మీద ఎదురుదాడి చేస్తారు. మీరు ఇప్పుకొని తిరుగుతారా, మీరు ఇప్పుకొని తిరిగితే మేము కంట్రోల్గా ఉండాలి, మేము చూడకూడదని చెప్పేసి మాట్లాడతారు. ఇది ఎక్కడ పడుతుందని చెప్పేసి ఆయన మాట్లాడితే ఈ అన్వేష్ గారు వచ్చి గరికపాటి గారిని అట్లా బుద్ధి తిట్టేసేది. ఈడు వచ్చి మొత్తం మెంట చేసేది ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఈ అంశాన్ని ఎక్కడితో పులి స్టాప్ పెడితే బాగుంటుంది. ఇంకా చాలు మరీ ఓవర్ చేసేసారు. ఇంక ఇది కట్టిపెట్టయితే బాగుంటుంది. రాను రాను ఈ మీ ఇద్దరు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీ విలువని తగ్గించేస్తున్నాయి. అది చిన్మయ్య గారైనా లేదంటే అనసూయ గారైనా, ఇద్దరులో ఎవరైనా కావచ్చు. మీ మాటలో 10 మంది మెచ్చుకోతగ్గగా లేవు, 10 మంది మెచ్చుకో విధంగా లేవు. అవి అసహించుకుంటున్నారు. చిచి ఎల్లైతే ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి బహిరంగంగా మీ పైన ఉమ్మేస్తున్నారు. చివరికి 60 ఏళ్ళ పెద్ద ఆవిడతో సహా. ఒకసారి సోషల్ మీడియాలో చూడండి, యూట్యూబ్లో గట్టి ఇంటర్వ్యూ చూడండి. ఎక్కడికైనా వెళ్ళి కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, లేదంటే రిపోర్టర్లు ఉంటారు కదా, సామాన్య మహిళల దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి శివాజీ ఇలా మాట్లాడాడు, శివాజీ మాట్లాడింది తప్ప లేదంటే రైట్ అని అడిగితే శివాజీ మాట్లాడింది 100% కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, వాళ్ళకి ఆ వయసు వచ్చింది. 50 ఏళ్ళు దాటిన తర్వాత మనం మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని అంటే కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, పిల్లల్ని మన వల్ల కూడా చూసిన తత్వం ఆల్రెడీ అక్కడ చూశారు, పెంచారు. పిల్లల్ని కని పెంచారు, ఒక స్టేజ్కి వచ్చారు. 4 మంచి మాటలు చెప్పే పెంచారు పిల్లలకి. అలా 4 మంచి మాటలు ఎవరు చెప్పినా సరే సమర్థిస్తారు. అదే జరిగింది వాళ్ళక్కడ. వీళ్ళకి ఇంకా అంత మెచ్యూరిటీ రాలా. ఇంకా వీళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా. ఇప్పుడు అనసూయ గారికి కావచ్చు, చిన్మయ్య గారికి క్లియర్ అనుకుంటా. ఇంకా పిల్లలు అనసూయ గారికి కూడా ఒకటే కొడుకు అనుకుంటా,
చిన్నపిల్లడు. వీళ్ళకి తెలియట్లే ఇంకా. సో, బాధ్యత ఆల్రెడీ వీళ్ళు కొంతగా చూశారు కదా! ఒక వయసు వచ్చింది కదా! ఆ బాధ్యతలన్నీ వాళ్ళకి తెలిసిన వాళ్ళని శివాజీ గారు మాట్లాడిన మాటల్ని ఆ 2 పదాలు మినహాయించి మిగిలిన పదాలన్నిటి అంటే ఆయన ఏదైతే మాట్లాడాడో అది 100% కరెక్ట్ అని చెప్పేసి సమర్థిస్తున్నారు. అందుకు సమర్థిస్తున్నారు. మనకు ఆ మెచ్యూరిటీ రావాలి. ఇప్పుడు నేనైనా సరే, మీరైనా సరే మన పిల్లలు పెరిగే కొద్దీ మనం ఏం చెప్తాం వాళ్ళకి? పద్ధతిగా ఉండాలమ్మా, సాంప్రదాయంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, అల్లరి చిల్లరగా తిరగకూడదు, రోడ్ల మీద ఎలా పడితే అలా వెళ్ళకూడదు. పలానా వాళ్ళ పిల్లంటే అబ్బా! మంచి పేరు తీసుకురావాలి మాకని చెప్పేసి అనేగా చెప్తాం. ఎవడైనా అంతే కదా! ప్రతి కుటుంబంలో జరిగేదే ఇది. ప్రతిరోజు కాలేజీకి పంపించేటప్పుడు, స్కూలుకి పంపించేటప్పుడు మన పిల్లలకి 4 మంచి మాటలు చెప్పే పంపిస్తాం. స్కూల్లో కూడా చెప్తారు ఏమని? ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయట జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, చిన్నపిల్లల మీద జరిగే దాడులు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకొని స్కూల్లో సెపరేట్‌గా టీచర్లు కూడా చెప్తున్నారు. బయట వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని ముట్టుకున్నా, టచ్ చేసినా ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని చెప్పేసని స్కూల్లో టీచర్లు కూడా వాళ్ళకి బోధిస్తున్నారు. దాన్ని కూడా తప్పుపడతారు ఈళ్ళు అవసరమైతే. అంత దుర్మార్గులు ఈళ్ళు. అంటే వాళ్ళ అంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతారు వాళ్ళు. అంశానికి ఫుల్ స్టాప్ లేదండి. పైగా సమర్థించుకోవడం అండి. పైగా నిన్న ఆవిడ అనసూయ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏదో స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. ఇది కావాలి మళ్ళీ కాంట్రవర్సీ కాదు. ఒకవేళ మహిళలు అంత దారుణంగా సామాన్లు అనే పదం అంత నొప్పించి ఉంటే మీరేదైతే యాంకర్‌గా చేస్తారో 'జబర్దస్త్' షోలో అందులో 10 స్కిట్‌లు జరిగితే 10లో మాక్సిమం 9 స్కిట్‌లు మహిళల పైన పంచ్ డైలాగులే ఉంటాయి కదా! 9 ఆల్మోస్ట్ మహిళలను కించపరుస్తూనే ఉంటాయి ఏదో రకంగా. అంతెందుకు అనేక పంచులు డబుల్ మీనింగ్ డైలాగులు నువ్వే అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో యేసావు. మరి అప్పుడేమైపోయింది? ఆ రోజు గుర్తుకు రాలేదా? ఓహో! నీకు పేమెంట్ ఇస్తున్నారనా? సో, ఎక్కడ లాజిక్‌లండి ఇవన్నీ కూడా? సమాజానికి ఒక 4 మంచి మాటలు వీలైతే మన తరపున బాధ్యతగా మన తరపున మనం మాట్లాడగలగాలి, చెప్పగలగాలి. చెప్పడం ఇష్టం లేదా? మూసుకొని కూర్చోవాలి మనం. అంటే మన నోరు మన కంట్రోల్‌లో పెట్టుకొని ఉండాలి తప్పితే ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే వాళ్ళ పైన ఎదురుదాడి చేయకూడదు. శివాజీ గారు మాట్లాడడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రోజు అంతకుముందు రోజు అనుకుంటా 'లూలో మాల్‌లో' రాజాసాబ్‌కి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆ షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది అభిమానులు ఆవిడ మీద పడిపోతే ఆవిడ ఎక్కడా కూడా మీదకొచ్చే వ్యక్తుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. ఎందుకు? ఆవిడ వస్త్రాధరణ అలాంటిది. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఇలా కప్పుకోవడానికి ట్రై చేసింది. చేతులతో ఇలా దాచుకోవడానికి ట్రై చేసింది గానీ, ఎవరిని కూడా తోసే ప్రయత్నం గానీ, అడ్డుకునే ప్రయత్నం గానీ చేయలేకపోయింది. అదే సాంప్రదాయమైన వస్త్రాలు ఏ చీరో, చుడీదారో ఇంకొకటి అయితే సింపుల్‌గా ఆవిడ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కనీసం మన చేతులు ఇలా పక్కకెట్టి తోసే ప్రయత్నాలన్నా చేసేది కదా! అది జరగలేదు ఎందుకు? ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అడగడ్డంగా మనం శివాజీ గారి పైనో, లేదంటే ఎవరైనా సపోర్ట్‌గా మాట్లాడితే వాళ్ళ పైనో అడగడ్డంగా మనం వాగితే మన పరువే పోయేది. స్టిల్ నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ ఇష్యూలో మనిషి అంటే చాలామంది కొంతమంది ఇంకా విధంగా వాదిస్తున్నారు పక్కన పెట్టండి. కట్టుబాట్లు తెలుసున్నవాడు ఎవడైనా సరే శివాజీ గారి మాటల్ని ఖచ్చితంగా సమర్థించాల్సిందే.